హాయ్ గైస్, అందరికీ నమస్కారం. కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ప్రజెంట్ అయితే నేను వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. టైం వచ్చేసరికి 8:13 అయితే అవుతుంది, అర్ధరాత్రి. ఈరోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. ఆ ట్రైన్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇది ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయట్లేదు. మనమైతే కనుక ఈ ట్రైన్లో 400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఏ ట్రైను ఏంటనేది అయితే కనుక మీకు కొంచెంసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే వెళ్ళిపోతాము. సో మనమైతే కనుక ఆ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తాము. ఆ ట్రైన్ వచ్చినాకైతే దాని గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసరికి మనం ఎక్కే ట్రైన్ కాదు. ఇదే ట్రైన్ అనుకుంటున్నారు, గరీబ్ రాత్. ఈ ట్రైన్ జర్నీ అయితే మనం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా కానీ గరీబ్ రాత్లో అయితే కనుక ట్రావెల్ చేద్దాం. హ్యూమిడిటీ అయితే చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసి నేనైతే కనుక ఈరోజే 4 లీటర్ల 5 లీటర్ల వాటర్ అయితే తాగేసి ఉంటాను. సో దీనికి ముందు నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. అవి అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఆ ఏ వీడియోస్ అనుకుంటున్నారు కదా. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి. అదే అండి, మనం వైజాగ్ నుంచి అరకు వరకు ఎలా వెళ్ళాము, అరకు నుంచి వైజాగ్ మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చామని చెప్పి ఒక వీడియో తీసాం కదా. సో ఆ 2 వీడియోలు అయితే కనుక నేను అప్లోడ్ చేశాను. మీరు ముందర ఆ వీడియోస్ అయితే చూడండి, మీకైతే ఇంట్రెస్టింగ్గా నచ్చుద్ది. సో తర్వాత అయితే ఈ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు మనం వైజాగ్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఏ ట్రైన్లో అనుకుంటున్నారు? మీకు కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. సో ఇది ఎవ్రీడే నైట్ 10 o'clockకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. న్యూఢిల్లీ 2 days తర్వాత మార్నింగ్ 5 o'clock అయితే దింపేస్తుంది. సో మనమైతే ప్రజెంట్ వైజాగ్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈరోజు మీరు నాతో ఈ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నారు. సో మీరు కూడా పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే కనుక ఈ వీడియోలో అయితే ఉంది. సో ఈ ట్రైన్ మనకి 9:30 కల్లా తీసుకొచ్చి పెట్టేశాడు. యాక్చువల్గా 10 o'clock ట్రైన్, అరగంట ముందు అయితే కనుక ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశాడు. డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో టైం చూశారు కదా, 9:20 అయితే అవుతుంది. సో మన ట్రైన్ అయితే కనుక 10 గంటలకైతే వైజాగ్ నుంచి బయలుదేరుతుంది. మనకి ఒక చిన్న బ్యాడ్ లక్ అయితే జరిగింది. అదేంటంటే అన్ని బోగీసు కొత్త బోగీసు. మనం వెళ్తున్న S4 బోగి మాత్రం పాత బోగి. మనకైతే కనుక పాత బోగి అయితే ఇచ్చారు. మనకైతే S5 అయితే వచ్చింది 71. సో సైడ్ అప్పర్ అయితే వచ్చింది బాత్రూమ్ దగ్గరే. మనం అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ 9:25 అయితే అయింది టైము. 10 o'clockకి అరగంట ముందే తీసుకొచ్చాడు. అబ్బా, 71 అంటే ఎక్కడో చెప్పబోరా ఉంటుంది. బాబాయ్ గబ్బు వాసన. ఓహో, ఆ మూలకి వెళ్ళాల్సింది మూలకి వచ్చాం. షిట్, మనం అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చాం. ఇంకా అరగంటలో అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకైతే అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. మీకు ఇంతకు ముందులో కూడా చెప్పాను, నేనైతే ఫుల్ జర్నీ చేయట్లేదు. ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ అంటే వైజాగ్ నుంచి విజయవాడ వరకు అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను. ఒక లాంగ్ జర్నీ చేసే ట్రైన్ ఎక్కుతానైతే నేనైతే అనుకోలేదు అసలు. సో ప్రజెంట్ అయితే కింద కూర్చున్నాను, కాసేపట్లో పైకి వెళ్ళి పడుకుని పోతాను. ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ నుంచి ఢిల్లీకి కనెక్ట్ అయ్యేలా, క్యాపిటల్ సిటీకి కనెక్ట్ అయ్యేలా ఒక ట్రైన్ అయితే తీసుకొద్దామని ఫిక్స్ అయ్యారు. సో దానివల్ల ప్రతి స్టేట్ నుంచి ఒక ట్రైన్ అయితే కనుక అవైలబుల్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ వెళ్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ అని, కేరళ వెళ్తే కేరళ ఎక్స్ప్రెస్ అని, తమిళనాడు వెళ్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ అని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి వివిధ పేర్లతో మనకైతే డైరెక్ట్గా ఉన్న స్టేట్స్ నుంచి క్యాపిటల్ సిటీ అయిన న్యూఢిల్లీ వరకు అయితే కనుక ఈ ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇది ఎవ్రీడే నడుస్తుంది. సో మనకి వీటికి బ్రేక్స్ అయితే ఉండవు, సాటర్డే సండే అని అట్లాంటి బ్రేక్స్ అయితే ఉండవు. ఇది ప్రతిరోజు నైట్ 10 o'clockకి మనకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మొత్తం జర్నీలో ఉంటాం.
ఆ తర్వాత రోజు మార్నింగ్ 4:35 ఆ టైంలో మనల్ని అయితే న్యూఢిల్లీలో దింపేస్తుంది. దీనికి గాను మనమైతే 2000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ జర్నీ చేసే ట్రైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అవుద్ది. ఈ ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. మన వల్ల మాటల్లోనే 10 o'clock ఆ టైం కల్లా మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద నుంచి అయితే కనుక బయటికి బయలుదేరిపోయింది. సో మీరు ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, కరెక్ట్గా 10:06 అయితే అవుతుంది. సో మన ట్రైన్ అయితే ఇంచుమించు ఒక 5 minutes డిలేతో ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది దువ్వాడ. కరెక్ట్గా 10:25 అయితే మన ట్రైన్ అయితే వెళ్ళి దువ్వాడలో అయితే ఆగుద్ది. దాని తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగే ప్లేస్ ఎక్కడో తెలుసా, అనకాపల్లి. సో ప్రజెంట్ అయితే మనం వైజాగ్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ వైజాగ్, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కలుద్దాం. ఇప్పటికే నేను 3 times అయితే వచ్చాను. సో మళ్ళీ 4th time అయితే రావాలి. ఇక్కడ ఇంకొక మ్యాటర్ చెప్పనా, నేను వైజాగ్ వచ్చి అరకైతే వెళ్ళాను కానీ వైజాగ్ సిటీ టూర్ హెరిటేజ్ అయితే కనుక నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సిటీ హెరిటేజ్ ఈసారి అయితే కనుక మనం చూద్దాం. సో భోగి క్లీనింగ్కి వస్తే భోగి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది వైజాగ్లోనే కదా, సో అందుకని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలా మాటల్లోనే మనం దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే ఆ పోలీస్ ఆయన ఉన్నాడు చూసారా, సో ఆయన అయితే వీడియోలు తీనివ్వట్లేదు. ఎందుకనేది మనకైతే ఐడియా లేదు కానీ ఆయన అయితే వీడియోలు అయితే తీనివ్వట్లేదు. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు అయితే తీస్తాను. అండ్ దట్టు నాకైతే ఫుల్గా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అంటే ఎందుకని నొప్పులు అంటే నేను ఒకే రోజులో వైజాగ్ రావటం, అరకు వెళ్ళటం, అరకు నుంచి మళ్ళీ వయా బస్ మీద రిటర్న్ రావటం, మళ్ళీ వచ్చిన వెంటనే సేమ్ రిటర్న్ జర్నీ విజయవాడ అయితే కనుక చేసేస్తున్నాను. సో ఇన్ని జర్నీలు నేను ఒకేసారి చేసేసరికి నా ఒళ్ళు అయితే కనుక హోనం అయితే అయిపోయింది. సో అందుకని మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే కనుక మీకు మంచి కంటెంట్ ఇవ్వటాకైతే ట్రై చేస్తాను. ట్రైన్ జస్ట్ 2 minutes అంటే 2 minutes డిలేతో నడుస్తుంది. దువ్వాడ స్టేషన్ అయితే మనం క్రాస్ అయిపోయాము. ట్రైన్ అయితే 11 minutes డిలేతో నడుస్తుంది. కంపార్ట్మెంట్ అంతా ఖాళీగానే ఉంది. నాకు తెలిసి విజయవాడలో ఫుల్ అవుతుంది, రాజమండ్రిలో ఫుల్ అవుతుంది తెలియదు. మందైతే అప్పర్ బెర్త్ కదా, సో లోవర్ బెర్త్ అయితే ఖాళీగా ఉంది. అందుకని చెప్పి నా బ్యాగ్ అన్నీ పెట్టేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. ట్రైన్ అయితే అనకాపల్లి అయితే వచ్చేసింది. ఏదో లైట్లో వాళ్ళు ఫోకస్ అవ్వట్లేదు కానీ మంచి కరువు అయితే ఉంది ట్రైన్కి. అనకాపల్లి తర్వాత మనకి 100 kilometers తర్వాత అయితే స్టాప్ అయితే ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి సామర్లకోటలో స్టాప్ అయితే ఉంది మనకి నెక్స్ట్. సో లైట్ ఫోకస్ వల్ల మన అన్ని బ్లర్గా కనిపిస్తున్నాయి. బోర్డు కనిపించదో లేదు, అనకాపల్లి అంతా బ్లాక్ అయిపోయింది లైట్స్ వల్ల. సో నెక్స్ట్ మనకి 100 kilometers తర్వాత ఒక స్టాప్ ఉంది. యాక్చువల్గా ఇవి LHB కోచెస్, కానీ ఇక్కడ చూడండి ఏముందో ICF చెన్నై అని ఉంది. నాకు తెలియదు ఎందుకనో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు. వీడైతే దులుపుతున్నాడు, ICF కదా సారీ LHB కదా, దులుపుతున్నాడు. అదిగాక మ్యాక్స్ 7 లోకోమోటివ్ మ్యాప్ 7. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. A1 ట్రైన్ అండి, ఎక్సలెంట్ ట్రైన్ అంతే. నేను ప్రజెంట్ అయితే మనం విజయవాడ స్టేషన్కి ఇంకా ఒక 1.5-2 kilometers దూరంలో అయితే ఉన్నాం. సో యాక్చువల్గా ఏంటంటే అనకాపల్లి స్టేషన్ తర్వాత నేను సామర్లకోట, రాజమండ్రి కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ యాక్చువల్గా ఏంటంటే LHBకి వచ్చేసా అసలు ఎక్సలెంట్ అండి. అసలు షేకింగ్ అనేది లేదు. అలా పడుకుని పోయి ఇప్పుడే నిద్రలేసాను నేను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 3:25 అయితే అవుతుంది ప్రజెంట్. ఎక్సలెంట్ అండి. రాజధాని ట్రైన్ మజాగా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఓల్డ్ కోచెస్ అది ఇది అనుకున్నా కానీ అలా వెళ్ళిపోయినా అంతే, డీప్ స్లీప్.
సో నా ఫీడ్బ్యాక్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట. ఇంత కంఫర్టబుల్ జర్నీ నా లైఫ్లో అయితే ఎప్పుడు చూడలేదు. ఓవర్ నైట్ జర్నీ కదా, చాలా అంటే చాలా హ్యాపీగా హాయిగా ప్రశాంతంగా పడుకున్నాను. సో మీకైతే కనుక సామర్లకోట రాజమండ్రి స్టేషన్స్ అయితే చూపించలేకపోయాను. మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం, ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద. వితౌట్ డిలే లేకుండా వచ్చింది. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఏపీ ఎక్స్ప్రెస్ మీద ఎక్కువైతే కంటెంట్ చేయలేకపోయాను, బట్ బెస్ట్ ట్రైన్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.